వెల్కమ్ టు యువర్ ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. కుకింగ్ వీడియోస్లో ఈరోజు నేను మీకోసం ఎగ్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. చపాతీ, రోటీ, పరాటాలోకి చాలా పర్ఫెక్ట్గా సరిపోయే ఎగ్ కీమా కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్: 2 ఆనియన్స్, 2 టమాటాస్, 6 బాయిల్డ్ ఎగ్స్. వెజిటేబుల్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్ని సన్నగా తురిమి చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కు వచ్చాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక టమోటా ముక్కలు వేయాలి. టమోటా ముక్కలు బాగా ఉడికాక 1/2 గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్ కీమా కర్రీ వేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మీరు ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే ఇంకో 1/2 గ్లాస్ పోసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే మీకు కావాల్సినంత వేసుకోండి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిస్తే ఎగ్ కీమా కర్రీ పూర్తయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చట్ ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ మై వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి.